నువ్వు కూడా తమ్నైల్ క్లిక్ చేసి ఈ వీడియో మీదకి వచ్చినావా? అంటే నీకు కూడా నీ బైసిప్స్ గ్రో అయితే లేవా? నీ బైసిప్స్ కూడా ఇట్లా కండల్లా గ్రో కావాలంటే నేను నీకు 3 వేరియేషన్లు చెప్తా. అట్లనే బైసిప్స్లో చాలా మంది మిస్టేక్స్ ఏమేమి చేస్తారు, అసలు మెయిన్ ప్రియారిటీ నువ్వు ట్రైసిప్స్కి ఎలా బైసిప్స్కి ఎలా ఏమేమి వేరియేషన్ చేయాలి, మీరు ఏమేమి మిస్టేక్స్ చేస్తారు, అసలు మీ బైసిప్స్ అనేటివి ఎందుకు గ్రో అయితే లేవు, ప్రతి ఒక్కటి మిస్టేక్స్ కానీ ఫామ్ కానీ కరెక్షన్ కానీ ఏమేమి చేయాలి ఏమేమి చేయొద్దు అని మొత్తం కవర్ చేస్తా. కాబట్టి ఛానల్కి నువ్వు కొత్త వచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద ఒక కామెంట్ పెట్టు, ప్రతి దానికి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం. చలో ఇక ఫిట్ మీనే ఛానల్కి వచ్చినట్టయితే ఇక నీకు నాలెడ్జే. కానీ ఇక్కడున్న నీకు ఇక్కడ తీసుకునే బాధ్యత ఎవరిని? ఈ ఫిట్ మీనే కొట్టేసి నేనున్నా కదా. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అసలు ఈ బైసిప్స్ ఇంతగానో మంచిగా ఉంది కదా, అసలు ఈ బైసిప్స్ లోపల నీకు ఏమేమి ఉంటాయి తెలియాలి. దీని లోపల బైసిప్ ఒక్కటే ఉండదు, దీని లోపల మనకి 3 హెడ్స్ ఉంటాయి. దీని లోపల మనకి ఎన్ని హెడ్స్? 3 హెడ్స్ ఉంటాయి. ఈ బైసిప్ లోపల మనకి 3 హెడ్స్ ఉంటాయి. లాంగ్ హెడ్ అని ఒకటి, షార్ట్ హెడ్ అని ఒకటి. ఈ లాంగ్ హెడ్ ని షార్ట్ హెడ్ ని మళ్ళీ ఈ వెడ్త్ ఉందా, ఈ వెడ్త్ ని ఇంక్రీజ్ చేయనీకే కూడా మనకి బ్రేసియాలిసిస్ ఫోరామ్ ఉంది కదా. నా ఫోరామ్ ఉంది కదా, ఎంత బాగుంది నా ఫోరామ్. ఈ ఫోరామ్ అనేది కూడా మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ మన బైసిప్స్ కి కనిపించనీకి అని ఈ వీడియో మొత్తం క్లియర్ చేస్తాం. చలో ఫస్ట్ మనం వేరియేషన్స్ గురించి మాట్లాడుకుందాం. మనం చేయాల్సినవి 3 వేరియేషన్లు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్లా ఇంక్లైన్ పెట్టుకొని డంబుల్తోని కర్ల్ చేయాలి. దాన్ని ఇంక్లైన్ డంబుల్ కర్ల్ అంటాం. ఏమంటారు? ఇంక్లైన్ డంబుల్ కర్ల్. మంచిగా మీ మోడరేట్ వెయిట్ ఒక 5 kg ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ వేరియేషన్ చేస్తున్నట్టయితే ఇంక్లైన్ బెంచ్ మీద మీరు మోడరేట్ వెయిట్ తీసుకొని చేయండి. సెకండ్ వన్ వచ్చేసి ప్రీచర్ కర్ల్ అనేది మీరు మిషన్తో చేస్తారా వెయిట్స్తో చేస్తారా మీ ఇష్టం. కానీ నాకు అడిగినట్టయితే నేను వెయిట్స్తో నాకు ఎక్కువ మంచిగా అనిపిస్తుంది. మిషన్ అయితే ఇట్లా దానంతా కదా కంట్రోల్ ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. అదే ప్రీచర్ కర్ల్లా ఈజెడ్ బార్ అంటారు కదా, అదే జిగ్జాగ్ రాడ్ చేసుకొని మంచిగా ఇట్లా బెంచ్ ఇట్లా అయ్యాయి మంచిగా ఇట్లా మొత్తం చేసి చెయ్యండి. షార్ట్ హెడ్కి పడుతుంది. ఫస్ట్ వేరియేషన్ లాంగ్ హెడ్కి, సెకండ్ వేరియేషన్ షార్ట్ హెడ్కి. మెయిన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనది బ్రేసియాలిసిస్, అదే ఫోరామ్ని కూడా మనం మంచిగా గ్రో చేయాలి. మన ఫోరామ్ అనేది మనకి ఎంత హ్యూజ్గా కనిపిస్తుందో మనకి ఈడ షేప్ కూడా మనకి అంత మంచిగా కనిపిస్తుంది ఫోరామ్ వల్ల. కాబట్టి ఫోరామ్ని కూడా మీరు 2 వేరియేషన్స్ చెప్తా. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే వెయిట్స్ ఉంటుంది కదా, బార్ మీద వెయిట్స్ ఉంటుంది కదా, ఆ బార్ని ఇట్లా రివర్స్ గ్రిప్ చేసుకోండి. ఇట్లా రివర్స్ గ్రిప్ చేసుకుంటా మెల్లగా కిందికి కొట్టి మెల్లగా మీదికి తీసుకోండి. దీన్ని 3 sets పర్ఫామ్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ రాడ్ ఉంటుంది కదా, స్ట్రైట్ రాడ్ తీసుకొని ఇటు మీరు ఫస్ట్ టైం ఈ వేరియేషన్ చేస్తున్నట్టయితే ఇటు ఒక 2.5 ఇటు ఒక 2.5 వేసుకొని ఇట్లా దగ్గర పట్టుకొని ఇట్లా ఈ ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేసాం. ఈ ఫోరామ్ అనేది కిల్లర్ వేరియేషన్ ఇది. సార్ ట్రై చేసి చూడండి. నా ఫోరామ్ అసలు ఎంత బక్క ఉంటుండే తెలుసా నా చేతిలో. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అయినాయి. అవే నేను చేసే మెయిన్ 2 వేరియేషన్స్ అవి. మళ్ళీ మన బైసిప్స్ మంచిగా కనిపించాలంటే మనకి మెయిన్ 2 వేరియేషన్స్ చేయాలి. హ్యామర్ కర్ల్ చేయాలి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి హ్యామర్ కర్ల్ మంచిగా ఇట్లా కంట్రోల్ చేసుకుంటే చేయాలి. సరే, సెంట్రిక్ మోషన్ని కాన్సెంట్రిక్ మోషన్ని మంచిగా స్లోగా చేసుకుంటూ చెయ్యి. నీ బైసిప్స్కి మాత్రం కిరాక్ పడుతుంది హ్యామర్ కర్ల్. ఇది లాస్ట్ కిల్లర్ వేరియేషన్ అంటారు దీన్ని, లాస్ట్కి అయిపోతుంది. నెక్స్ట్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మన బైసిప్స్ అనేటివి జస్ట్ మన దాంట్లో ఒక 40 or 30% మాత్రమే. మనకి మెయిన్ వచ్చేసి ట్రైసిప్ అనమాట. ఈ ట్రైసిప్ అనేది మీరు గ్రో చేయాలి. బైసిప్ని మీరు ఎంత చేసినా నార్మల్గానే ఉంటుంది, కానీ ట్రైసిప్ అనేటివి మీరు గ్రో చేయాలి. ట్రైసిప్ అనేటిది ఎట్లా గ్రో చేయాలంటే మీరు ట్రైసిప్లో కూడా 3 హెడ్స్ ఉంటాయని అందరికీ తెలుసు. లాంగ్ హెడ్, లాటరల్ హెడ్ అండ్ మీడియల్ హెడ్. లాంగ్ హెడ్కి ఏం చేయండి? ఓవర్ హెడ్ మూమెంట్స్ ఎక్కువ చేయండి. లాటరల్ హెడ్కి ఏం చేస్తారు? ట్రైసిప్ పుష్ డౌన్ కంట్రోల్గా చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీడియల్ హెడ్ అనేది లాటరల్ హెడ్ చేస్తున్నప్పుడే మనకు సగం టార్గెట్ అవుతుంది. దానికంటూ సపరేట్గా ఏం అవసరం లేదు. కాబట్టి ఇవి మెయిన్గా ఇది బేసిక్స్ అనమాట. నేను చెప్పినవి మీకు బేసిక్స్. ఈ వీడియో ఒకవేళ నువ్వు అడ్వాన్స్ లిఫ్టర్ అయితే, ఇంటర్మీడియట్ లిఫ్టర్ అయితే నేను ఆల్రెడీ చేసే ఉంటాను నీకు అనిపించవచ్చు, కానీ అనిపిస్తుంది. మీరు చేసే దాంట్లో మీ ఇంటెన్సిటీని చూసుకోండి. మీరు ఇప్పుడు 10 kg పెట్టుకొని నువ్వు ఇంటర్మీడియట్ అయితే అదే కొడతా అంటే నడవదు. ఒకవేళ నువ్వు అడ్వాన్స్ అయితే టెంపో అనేది నేర్చుకో. టెంపో అనేది చాలా మందికి అడ్వాన్స్ వాళ్ళకి రాదు, ఏదో ఇట్లా కొడతారు. టెంపో అనేది నేర్చుకో. వచ్చేటప్పుడు 3 సెకండ్లు, మళ్ళీ పోయేటప్పుడు 3 సెకండ్లు, అట్లా టెంపో అంటారు దీన్ని.
ఇది మజిల్ అనేది చాలా 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 అంటే చాలా టైర్ అవుతుంది, చాలా బిల్డ్ అవుతుంది. ఇది అడ్వాన్స్ వాళ్ళకి ఇది ఒక కీ టిప్ లాంటిది. ఇంటర్మీడియట్ బిగినర్స్కి అయితే మీరు టెంపో అనేది ఇప్పుడే ప్రాక్టీస్ చేయకండి. ఆఫ్టర్ 1.5 year 1 year తర్వాత మీకే అర్థమవుతుంది అసలు టెంపో అనేది ఎట్లా పర్ఫామ్ చేయాలని. ఇది ఈ రోజుకి వీడియో. చాలా మంది అయితే నాకు అడుగుతున్నారు, బ్రో మీ ప్రజెంట్ బాడీ కండిషన్ చూపియండి, మీరు మొత్తం ఓవర్ సైజ్ టీషర్ట్స్ వేసుకొని చేస్తే మాకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఇప్పుడు నా ప్రజెంట్ బాడీ కండిషన్ చూడండి. నేను లీడ్ బల్క్లు ఉన్నా, ఇది వచ్చేసి నా ప్రజెంట్ బాడీ కండిషన్. బ్యాక్ కూడా ఇది వచ్చేసి నా ప్రజెంట్ బాడీ కండిషన్. ఇంకా మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయితే నాకు కింద ఒక కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్క దానికి సపరేట్గా ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.